ఉలిమెల గ్రామస్తురాలు. సార్ నాకు 34 సెంట్ల భూమి రఘునాథ్ రెడ్డితో కొన్నాను సార్. కొని 3 ఏళ్ళు అవుతుంది. కొని మా స్థలంలోకి ఒక 8 సార్లు సర్వే చేయించాను. 2 సార్లు ఎంఆర్ఓ గారి సమక్షంలో సర్వే చేయించాను. గతంలో కూడా సిఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి బౌండరీ ఫిక్సేషన్ చేసినా కూడా ఇప్పుడు పోయి మేము గుంత తీసి దాన్ని మా కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే వీళ్ళు మా ఎదురింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉలిమెల గోవర్ధన్ రెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ముగ్గురు పోయి పలుమార్లు దౌర్జన్యం చేయడము దాడి చేయడం చేసినారు. మేము వచ్చినాక కూడా 2.5 మంత్స్ నుండి కూడా ఆమె రోజు రావడం జరిగింది. మాకు ఇది సివిల్ నేచర్ అని చెప్పేసి మేము ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిన ఎంఆర్ఓ గారికి మేము చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 2 సార్లు పోయి ఆయన కూడా బౌండరీ ఫిక్సేషన్ చేసి వచ్చారు. అయితే సార్ మీరు కూడా రండి అని చెప్పడంతో మేము కూడా సిఐ అయిన నేను పోయి ఎంఆర్ఓ గారికి సపోర్ట్గా ఆయన సర్వేయర్ సమక్షంలో దారి ఎంత పోతుంది, వీళ్ళది ఎంత ల్యాండ్ పోతుందని సర్వే చేసి బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. జరిగినాక సార్ రోడ్డు తక్కువ ఉందంటే వీళ్ళు ముస్లిం ఎవరైతే ఉన్నారో చాంద్బీ వాళ్ళు ఒక 4 అడుగులు ఇంకా వెనక్కి జరగనమ్మా అని సజెస్ట్ చేస్తే వాళ్ళ ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ అయిన వాళ్ళు కూడా ఊర్లో అందరూ అన్ని రకాల బాగుండాలనేసి ఎంఆర్ఓ గారు సజెస్ట్ చేసినారు. దానికి మా అందరి మీద ఉన్న గౌరవంతో ఆమె ఇంకా 4 అడుగులు వెనక్కిపోవడం జరిగింది. 4 అడుగులు వెనక్కిపోయి ఆమె తీసి ఏదైతే ఎంఆర్ఓ గారు ఒక బౌండరీ ఫిక్సేషన్ చేసినారో దాంట్లో ఆమె వర్క్ చేస్తుండగా నిన్నటి దినము జేసీబీతో ఆమె పని చేస్తుండగా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ ల్యాండ్ వదిలిపెట్టిపోవా, ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి ఆమెను యూజ్డ్ మినిమం ఫోర్స్ అండి తిరగబడడం జరిగింది. యూజ్డ్ మినిమం ఫోర్స్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ముద్దాయి తరపున వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్ అన్నీ చెప్తారు. ఆ ఫాల్స్ కంప్లైంట్లన్నీ మేము వినుకుంటూ పోతే మేము 1 డే కూడా ఉద్యోగం చేయలేము. కంప్లైంట్ దానికి వచ్చిన ప్రతి ఒక్కరు ముద్దాయి తరపున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ముద్దాయి తరపున వాళ్ళంతా మమ్మల్ని డీఫేమ్ చేసి మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తే మేము భయపడిపోతే పోలీస్ స్టేషన్లే రండి. ప్రెస్ మీట్లు పెట్టినా వాయిస్లు ఇచ్చినా ఎవరు దీనికి భయపడకుండా ఏది కరెక్ట్ ఉంటే దానికి నిర్భయంగానే కంప్లైంట్ తీసుకుంటాం. చట్ట ప్రకారం ఏది కరెక్ట్ ఉంటే దానికి స్టిక్ ఆన్ అవి మా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.